వెల్కమ్ టు కవితా సుశాంత్ బ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను వచ్చేసి ఓట్స్తోనే ఊతప్పం చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. దాని కాంబినేషన్గా పల్లి చట్నీ చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు, బక్కా కావాలనుకునే వాళ్ళు ఈ దోశ తినొచ్చండి. ఓకేనా? ప్రిపేరింగ్ కూడా చాలా ఈజీ. ప్రాసెస్ చూద్దాం. చూడండి, ముందుగా ఓట్స్ అయితే నేను మిక్సీకి వేసుకున్నాను. తగిన వాటర్ వేసుకొని ఇలా ఉండాలి పిండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని దోశలాగా కాకుండా ఊతప్పం స్టైల్లో వేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ పెనానికి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఓట్స్ బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం అంటే ఒకేసారి కాకుండా ఇలా వేసుకొని కొంచెం మనం ఊతప్పంలాగా ప్రెస్ చేసుకుందాం. ఓకేనా? ఇలా అనుకున్న తర్వాత మంట అయితే సిమ్లో ఉంచాలండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. క్యారెట్ తురుము అవన్నీ, ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏది వేయట్లేదు, ప్లెయిన్గా చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి అయితే, గ్యాస్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే పైన పెట్టేసుకున్న మూత అయితే తీసాను. ఇది చూడండి, మనకు కుక్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందాం. బాగా ఉడకాలండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనకి ఇదైతే ఉత్తప్పం రెడీ అయిపోయింది. మనం ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కొత్తిమీర అవన్నీ, ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి వేయట్లేదు. కాకపోతే ఇది ఏంటంటే మనం హై ఫ్లేమ్లో అయితే చేసుకోవద్దండి. ఓకేనా? ఇలా రెండు వైపులా ఊతప్పాన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసేస్తున్నాను దీన్ని. ఇంకోటి వేసుకుంటాను నేనైతే. చూడండి, ఇలా వేసుకొని ఇదైతే కంపల్సరీ. ఓకేనా? అన్నీ చేసుకున్నాం. చూడండి, ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. డైట్లో ఉన్న వాళ్ళు ఇలా తినొచ్చు. చూడండి, పల్లి చట్నీ సూపర్ టేస్ట్. ఓకేనా?